ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథం 19వ అధ్యాయము 1 నుండి 29 వచనాల వరకు ఈరోజు మనం చదువుకుందాం. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖంగా మాట్లాడు వానికంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. ధనం గల వానికి స్నేహితులు అధికంగా నుందురు. దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. కూట సాక్షి శిక్ష నొందక పోడు. అబద్ధంలాడువాడు తప్పించుకున్నాడు. అనేకులు గొప్పవారి కటాక్షం వెతుకుదురు. దాతకు అందరూ స్నేహితులే. బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. అటివానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు. వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు. బుద్ధి సంపాదించుకునివాడు తన ప్రాణమునకు ఉపకారి. వివేచనను లక్ష్యం చేయువాడు మేలు పొందును. కూట సాక్షి శిక్షనందక పోడు. అబద్ధంలాడువాడు నశించును. భోగములననుభవించుట బుద్ధిహీనునికి తగదు. రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం నిచ్చును. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనత నిచ్చును. రాజు కోపం సింహ గర్జన వంటిది. అతని కటాక్షం గడ్డి మీద కురియు మంచు వంటిది. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును. భార్య తోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానం. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యం. సుబుద్ధిగల భార్య యెహోవా యొక్క దానం. సోమరితనం గాఢ నిద్రలో పడవేయును. సోమరివాడు పస్తుపడి యుండును. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చెయ్యును. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలెనని కోరవద్దు. మహాకోపియగువాడు దండన తప్పించుకున్నాడు. వాని తప్పించినను వాడు మరల కోపించుచునే ఉండును. నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశం అంగీకరించుము. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును. అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవసాధనం. అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానం లేని వారు జ్ఞానం నొందుదురు. వివేకులను గద్దించిన యెడల వారు జ్ఞానం నొందుదురు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా? ఉపదేశం వినుట ఇక మానుకొనుము. వ్యర్థుడైన సాక్షి న్యాయము నపాసించును. భక్తిహీనుల నోరు దోషమును జొర్రుకొనును. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.